నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. ఏ రాశి వాళ్ళకి ఏ గ్రహం శుభులవుతారు, ఏ గ్రహం అశుభులవుతారు, అంటే ఏ గ్రహం మంచి చేస్తుంది, ఏ గ్రహం చెడు చేస్తుంది అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు. అయితే మాకు జ్యోతిషం తెలియదు, అంటే మాకు లగ్నం తెలియదు, మాకు రాశి తెలియదు, ఏమీ తెలియదు. అంటే రాశి తెలుస్తుంది, అట్లీస్ట్ నామ నక్షత్రాలతో ద్వారా అయినా రాశి తెలుస్తుంది. వాళ్ళకి డెఫినెట్ గా అది ఉపయోగపడుతుంది. ఏం చేసుకోవచ్చు, ఏ గ్రహం మనకి మంచి చేస్తుంది అనేది ఒక అవగాహన ఉంటే డెఫినెట్ గా మనకు ఒక, అంటే మంచి చేయని గ్రహానికి సంబంధించిన అధిదేవతకి ప్రార్థిస్తే ఖచ్చితంగా మన సమస్యలు సాల్వ్ అవుతాయి. చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. మేష రాశి, మేష లగ్నం గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వృషభ రాశి లేదా వృషభ లగ్నం వాళ్ళకి, వీళ్ళకి ఏ రాశి, ఏ గ్రహం శుభులు, ఏ గ్రహం అశుభులు ఒకసారి తప్పకుండా. సో వృషభ రాశి వాళ్ళకి వీళ్ళు ఏవైతే మనం గీసాం ప్లానెట్స్, ఈ ప్రకారమే వీళ్ళకి శుభులు. సో లగ్నాధిపతులు అంటే వృషభ లగ్నం వాళ్ళకి, వాళ్ళ లగ్నంలో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళు ఏ నెంబర్స్ లో కాంబినేషన్ లో ఉన్నారు, ఈ నెంబర్ కాంబినేషన్స్ లో ఉంటే చూసుకోవచ్చు వాళ్ళు ఈజీగా. సో ఎందుకంటే ఇవాళ రోజున జ్యోతిష్యం అనేది అందరికీ తెలిసిపోతుంది, నేర్చుకుంటున్నారు, యాప్స్ ఉన్నాయి, కొన్ని క్లారిఫికేషన్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే చాలా మంది ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ అయిపోతుంది, ఫుల్ నాలెడ్జ్ ఉండట్లేదు. కొన్ని మన గ్రంథాలు, పుస్తకాలు, పురాణాలు పెట్టి చదవాలి, ఇవి విన్నా తెలుసుకున్నా. కానీ శని భగవాన్ ఎక్కడెక్కడ శుద్ధి చెందుతారు, ఏ నక్షత్రం మీద ఉన్నాడు, ఏ లగ్నం మీద ఉన్నారు, ఇవి కూడా ఇంపార్టెంట్. లగ్నంలో ఉండడం ఒక ఇంపార్టెంట్, ఆ లగ్నంలో నక్షత్రంలో ఆ నక్షత్రాధిపతిలో ఆ నక్షత్రంలో ఉండడం, ఆ నక్షత్రాధిపతి ఎక్కడ ఉన్నాడు ఇక్కడ, అలా కూడా యోగిస్తాయి. జస్ట్ ఏంటంటే మన బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే ఈజీగా నేర్చుకోవడానికి, వాళ్ళు తెలుసుకోవడానికి, ఒక అవేర్నెస్ కోసం. సో వృషభ రాశి వాళ్ళమే మేము అంటే శని భగవానికి వీళ్ళకి అనుగ్రహం ఉంటుంది, తర్వాత వీళ్ళకి బుధుడు అనుగ్రహం ఉంటుంది. ఈ కాంబినేషన్స్ తెలుసుకోవడానికి మాత్రం మనం బేసిక్స్ అవేర్నెస్ కోసం చెప్తున్నాం. దీని వల్ల వీళ్ళకి జ్యోతిషం పూర్తిగా వస్తుందని కాదు, కానీ జ్యోతిషం అనేది ఒక సముద్రం. అవును, అయ్య బాబాయ్, దాంట్లో వెళ్ళాలి, ఒక జన్మ సరిపోదు కదా పూర్తిగా అర్థం చేసుకోవడం. వాళ్ళకి మేము ఎన్నో పుస్తకాలు చేస్తే మళ్ళీ ఈ పాయింట్ మేము చదవలేదు ఏంటో అనుకుంటాం. అలాంటి కాంబినేషన్స్ కూడా ఇప్పటికీ అనిపిస్తాయి. అండ్ కాలమాన పరిస్థితికి అనుగుణంగా కూడా మార్పులు తీసుకోవాలి. ఖచ్చితంగా అప్పుడు రాసేసిందే ఇప్పుడు అప్లై చేస్తామంటే కుదరదు. కాదు, ప్రాక్టికల్ గా కొంత అనాలిసిస్ చేయాలి ప్రతిదీ. శని భగవానుడు మనకి ఎలా ఉన్నాడో, సో శని భగవాన్ మన లగ్నంలో ఎక్కడ ఉన్నాడు, సో మనకి చెప్పిన సిమ్టమ్స్ అన్ని నడుస్తున్నాయి, నడవట్లేదా, ఇవన్నీ కొంచెం చెక్ చేసుకోవాల్సింది కంపల్సరీగా ఉంటుంది. అది ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద వస్తుంది. అయితే ఇప్పుడు మనం చెప్పేది అంటే వృషభ రాశి. వృషభ రాశికి ఎవరు మంచి వాళ్ళు అంటే, ఎవరు శుభం చేస్తారు, మంచి ఫలితాలు ఇస్తారు, ఎవరు చెడు ఫలితాలు ఇస్తారు, చెడుగా ఇబ్బందులు పడతారు. సో ఇవి మెయిన్ ఏంటంటే వృషభ రాశికి మంచి ఫలితాలు ఇచ్చే గ్రహం ఏదంటే ఫస్ట్ ప్లేస్ బుధుడు. ఎందుకంటే ద్వితీయ పంచమాధిపతి ఇక్కడ. సో ఏంటంటే బుధుడు యోగకారకుడు ఈ వృషభ లగ్నానికి, వృషభ రాశికి. ఎందుకు అంటే బుద్ధిని బాగా ఉంటుంది, ఏంటి తెలివితేటలు బాగా ఉంటాయి, ఏ విషయమైనా అనాలిసిస్ చేయడంలో వీళ్ళు 2 minutes లో చేస్తారు. ఒక మనిషిని చూడడము, ఆ మనిషి యొక్క ఆలోచన విధానాన్ని వీళ్ళు అనాలిసిస్ చేయడము అనేది వీళ్ళు 2 నిమిషాల పని. ఏది వృషభ రాశికి బుధుడు యోగిస్తే. తర్వాత వీళ్ళకి నెక్స్ట్ గ్రహం ఎవరు అంటే శని భగవానుడు సెకండ్ ప్లేస్ లో. శని భగవానుడు అండ్ శని భగవాన్ 9th హౌస్, దశమ స్థానాధిపతి, అంటే 9వ హౌస్, 10వ హౌస్. ఈ 2 హౌస్ లో ఉండడం వల్ల ఏంటంటే తల్లిదండ్రులు ఒక నిజాయితీ, ధర్మం అని తెలుసుకొని, మా తల్లిదండ్రులు ఇలా ఉండేవాళ్ళు కానీ మేము కూడా అలా బతకాలి అనే ఆలోచనలతో ఉండడము. ఆ ఇంట్లో నుంచి పూర్వ సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాడిని ఎక్కువగా వీళ్ళు ఫాలో చేయడము. తర్వాత దశమ స్థానాన్ని శని భగవాన్ కనుక ఏ విషయమైనా ప్రాక్టికల్ గా ఉండడం, ఎంత ఊహలు తేలినా వీళ్ళు మళ్ళీ ప్రాక్టికల్గా వచ్చేస్తారు. అందుకే వృషభ రాశి అంటే శుక్రుడు అధిపతి. సో ఆటోమేటిక్ గా శుక్రుడు ఒక యోగం ఏంటంటే ప్రతిదీ వాళ్ళు అనాలిసిస్ చేసుకుని, ఓకే మాకు బాగుంటుంది, మాకు నెక్స్ట్ బాగుంటుంది, మాకు రేపటి నుంచి బాగుంటుంది, ఎల్లుండి నుంచి బాగుంటుంది అనే ఒక ఊహాగానం వీళ్ళు కంపల్సరీగా ఉంటుంది. మంచిదే, అది మంచిది, పాజిటివ్ ఉండాలి. బాగుంటుంది అన్న థాట్ ప్రాసెస్ చాలా అవసరం, చాలా అవసరం. అది లేకపోతే బతకలేమమ్మ.
ఇది వీళ్ళకి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే శని భగవాన్ ప్రాక్టికల్ చూపిస్తుంటాడు. సో మేము అనుకున్నాం కానీ అవ్వలేదు ఇది. అంటే ప్రాక్టికల్ గా ఇది ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి అని చెప్పేసి. ఎందుకంటే 9th and 10th హౌస్ ఆయన. సో వీళ్ళు పూర్తిగా ఈ 2 గ్రహాలు వీళ్ళకి పూర్తి శుభాన్ని ఇస్తున్నాయి. ఇంకెవరు ఇస్తారు మళ్ళీ వీళ్ళకి ఏంటంటే ఇక్కడ మళ్ళీ అర్ధశుభులు అంటే కుజుడు సప్తమాధిపతి వ్యయాధిపతి. సో అర్ధశుభుడు అంటే పూర్తి ఫలితాలు ఇవ్వడు, సగం ఫలితాలు ఇస్తారు. కుజుడు జనరల్ గా పాపకారకత్వం ఉన్న ఆయన కనుక కొంచెం అగ్రెసివ్నెస్ గా, కొంచెం ఫైటింగ్, యుద్ధము అంటే ఎలాంటి విషయాలు, వివాహ విషయాలు జరుగుతాయి వీళ్ళకి. చేసుకోవాల్సిన వాళ్ళు అన్ని బాగున్నాయి అని వీళ్ళు అనుకుంటారు. మన వృషభ రాశి వాళ్ళకి చెప్పారు కదా, ప్రతిదీ బాగుంటుంది, మంచి వాళ్ళే, వాళ్ళు బాగా మాట్లాడుతారంటే వీళ్ళు మనకు మంచి వాళ్ళే, మనకు కలిసి వస్తారు, అన్ని విధాలు కలిసి వస్తారని చెప్పి దూకేస్తారు. ఆ తర్వాత వచ్చే ఇబ్బందులు ఏంటంటే వాళ్ళు ఇంత మోసం చేస్తారు, ఇంత మోసపడగా అని చెప్పి బయటికి రారు, అందులోనే ఉంటారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఆ మోసాన్ని భరిస్తూ ఉంటారు. సో కుజుడు ఇక్కడ వీళ్ళకి బాగాలేకపోతే ఇలాంటి విషయాలు, వివాహ విషయంలో వీళ్ళకి ముందు జాగ్రత్త తీసుకొని వివాహం చేసుకొని చాలా ఇంపార్టెంట్. లేకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఈ వీళ్ళకి. తర్వాత వీళ్ళకి ఇంకెవరు బాగుండరు అంటే రవి యోగిస్తాడు బ్రహ్మాండంగా, ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే రవి చతుర్థాధిపతి. సో తండ్రి విషయంలో రవి అంటే వీళ్ళ స్థానంలో రవి ఎక్కడున్నాడు చూస్తే తండ్రి నుంచి వచ్చే ఏవైతే స్థిరాస్తులు, తండ్రి ఆదరణ ఇవన్నీ బాగుంటాయి. ఈయన బాగాలేదనుకోండి, సో రావు, తండ్రి దగ్గర నుంచి రావు. ఇల్లు విషయంలో మిగతా అందరూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ, కంబైన్డ్ ఫ్యామిలీ అనుకోండి, అందులో తండ్రి మాత్రం తప్పుకుంటే మిగతా అందరూ చూస్తారు వీళ్ళని. అలా ఉంటుంది. చతుర్థంలో రవి వీళ్ళకి యోగిస్తారు కనుక ఏమి ఇస్తాడు అంటే రవి ఇచ్చే తత్వం ఏంటంటే ఆస్తి, తండ్రి ఒక ప్రేమ, ఈ 2 మిస్ అవుతాయి. ఆయన బాగుంటే అవి కూడా వస్తాయి, బాగాలేకపోతే అవి రావు. ఓకే, ఇది వీళ్ళ రాశికి. సో ఎవరెవరు శుభులు అన్నారు వీళ్ళకి మూడు గ్రహాలు శుభతత్వం ఉన్నాయి. అంటే ఏంటి, ఒకటేమో లగ్నాధిపతి అయిన శుక్రుడు కూడా శుభాన్ని ఇవ్వాలి, ఈయన అర్ధశుభుడే ఇస్తాడు. ఎందుకంటే లగ్నాధిపతి ప్లస్ షష్టాధిపతి. అందుకని పూర్తి శుభాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరంటే బుధుడు ఫస్ట్, సెకండ్ శని భగవానుడు, థర్డ్ రవి. ఓకే, ఈ ముగ్గురు శుభాన్ని ఇస్తారు. అర్ధశుభులు ఎవరు ఇస్తారు అంటే గురువు అష్టమాధిపతి అండ్ లాభాధిపతి. సో గురువు సగమే శుభం, అంటే సగమే శుభ ఫలితాలను ఇస్తాడు ఆయన. తర్వాత ఇంకెవరు, శుక్రుడు కూడా పూర్తి శుభగ్రహాలు 2 గ్రహాలు కూడా అర్ధశుభాలుగా ఈ రాశి వాళ్ళకి మిగిలి. కుజుడు కూడా అర్ధశుభం. సో మనకి చంద్రుడు విషయం చెప్పండి. చంద్రుడు విషయం, చంద్రుడి దగ్గరికి వచ్చినప్పటికి చంద్రుడు మాత్రం బాగుంటే బ్రహ్మాండంగా వీళ్ళకి చాలా విషయాలు, అంటే చాలా మంది నాట్య కళలు ముద్రలతో చేస్తారు చూడండి, అలాంటి కాంబినేషన్స్ వీళ్ళు బాగా యోగిస్తాయి. అంటే ఆ ముద్ర, ఆ నాట్యం వాళ్ళు తప్ప ఎవరు చేయలేరు. అలాగే ఒక సంగీతం, ఒక వీణ, ఇలాంటివి ఏవైనా సరే స్పెషల్ అనమాట, వీళ్ళు స్పెషలైజ్డ్ గా నేర్చుకోగలుగుతారు. కాకపోతే ఏంటంటే అక్కడ చంద్రుడు యోగం బాగుండాలి, చంద్రుడు యోగిస్తే. అంటే వృషభ లగ్నానికి చంద్రుడు ఉచ్చస్థానమే అక్కడ ఉంటే. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి చంద్రుడు ఆ స్థానానికి, లగ్నానికి ఏమయ్యాడు చూసుకోవాలి. ఇది మన రాశికి చెప్తున్నాం. సో వృషభ లగ్నానికి చంద్రుడు ఏమయ్యాడు చూడాలి. వృషభ లగ్నంలో చంద్రుడు ఉంటారు కదా, వృషభ రాశి చంద్రుడు ఉచ్చస్థానం. సో లగ్నం అయినప్పుడు మారిపోతుంది అక్కడ. సో చంద్రుడు ఎక్కడో చూసుకుని దాన్ని బట్టి వీళ్ళకి ఆ కళలు వస్తాయి. ఏదైనా సరే చంద్రుడు వీళ్ళకి తృతీయ స్థానాధిపతి కనుక ఖచ్చితంగా ఆకర్షణ ఉంటుంది. ఆయన బాగున్నా బాగోపోయినా ఆకర్షణ ఉంటుంది. సో వాళ్ళు చూడగానే ఒక అట్రాక్షన్, వీళ్ళు ఎక్కడున్నా 100 మంది ఉన్నా గుర్తుపడ్డాము, ఇవన్నీ జరిగేవి ఏంటంటే చంద్రుడు ఒక కారకత్వమే. తృతీయ స్థానాధిపతి ఆయన పాపైనా శుభైనా వీళ్ళకి జరిగేది అంటే ఆకర్షణ బాగుంటుంది. ఆయన శుభ పూర్తి ఫలితాలు ఇస్తే వీళ్ళు ఒక దాంట్లో యూనిక్, ఎంత యూనిక్ అంటే స్టార్, ఇంక వాళ్ళని స్టార్ కింద లెక్కేసుకోవచ్చు, అలాంటి కాంబినేషన్. నెక్స్ట్ ఇంకెవరు వీళ్ళకి, రాహు ఖచ్చితంగా యోగిస్తాడు. ఏంటి రాహు ఏంటంటే వీళ్ళ జాతకంలో చంద్రుడు బాగుంటే, గురువు బాగుంటే, తర్వాత రాహు బాగుంటే ఏం చేస్తారు, తీసుకెళ్ళి సూపర్ స్టార్స్ చేస్తారు. అది చాలా మంది ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ వెళ్తున్న స్టార్లు అందరూ కూడా ఈ వృషభ రాశిలో, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళే. 90% పీపుల్ అలా సినిమా ఇండస్ట్రీలో వెళ్తున్నారంటే వీళ్ళే. ద బెస్ట్ కెమెరామ్యాన్స్, బెస్ట్ ఆర్టిస్టులు, బెస్ట్ రైటర్స్, ఆ తర్వాత బెస్ట్ ఫైట్ మాస్టర్స్. అంటే క్రియేటివిటీ, ఫైట్స్ ఇలా చేయొచ్చు అని క్రియేటివిటీ అన్ని కూడా క్రియేటివ్ వర్క్ కి సంబంధించి అంతా మొత్తం సూపర్ అంటే మన మామూలు కాదు. ఎందుకంటే బుధుడు వీళ్ళకి పూర్తి శుభుడు. సో క్రియేటివిటీకి మీనింగ్ ఆయన. ఒక ఆర్ట్ వేయాలన్నా, ఒక ఆర్టిస్ట్ గా వాళ్ళు గెలవాలన్నా, ఒక ఆర్కిటెక్ట్స్ వేయాలన్నా మామూలుగా కాదు, చెప్పుకుంటూ వెళ్తే చెప్తూనే ఉండాలి వీళ్ళ గురించి. అంత బ్రహ్మాండంగా యోగిస్తారు. బ్యూటిఫుల్ అండి. అయితే అర్ధశుభులుగా ఉన్నట్టు అంటే గురువు శుక్రులు ఇద్దరు గురువులు కాబట్టి, వారు అర్ధశుభులుగా ఉన్నారు కాబట్టి మరి ఎట్లాంటి ఆరాధన చేసుకుంటే ఇంకాస్త బెటర్ లైఫ్. జనరల్ గా వీళ్ళకి ఏంటంటే గురువు అర్ధశుభుడు కనుక డబ్బులు చేతులు నిలబడం అన్న,
డబ్బులు ఎంత సంపాదిస్తారు అనేది లెక్క పెట్టట్లేదు. ఉమ్. బాగా సంపాదించే వాళ్ళు ఉన్నారు, అసలు రూపాయి సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కారకత్వంలో ఇక్కడ అష్టమ గురువు కనుక చాలా మందికి ఆ డబ్బులు అసలు రాకుండా ఇబ్బంది పెడతాడు. కొందరు డబ్బులు వచ్చినా ఆ డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతాయి. చూడడానికి హైఫై లైఫ్ స్టైల్, ఫ్యామిలీ చూడడానికి అంత ఏం అంత ఉండదు. బ్రహ్మాండంగా ఉన్నారని, ఉమ్. కానీ ఒక్క రూపాయి కూడా వెనకుండదు. అరే. ఇది ఈ లగ్నానికి ఈ రాశి వాళ్ళకి జరిగేది. మరి ఎట్లా So- ఏ ఆరాధన? సో వీళ్ళు కంపల్సరీగా ఎవరు ఆరాధన చేయాలంటే దుర్గమ్మవారు ఆరాధన చేయాలి. ఎందుకంటే రాహు ఇక ఉచ్చ స్థానంలో ఎప్పుడు కొన్న వీళ్ళకి శుక్రుడు రాహు ఎప్పుడు కలిస్తే వీళ్ళకి ఏమవుతుందంటే ఆలోచనలని రేపు మనకి బ్రహ్మాండంగా వచ్చేస్తాను, ఇవాళ ఉన్నది ఖర్చు పెట్టేస్తారు. అయ్యో. సో ఉమ్. ఆ మాయలో పడకూడదు. ఉమ్. సో పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, కానీ మరీ అంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే రేపు రోజు మనం కష్టాలు పడతాం. మన పిల్లలకి ఏమి ఇవ్వం, పిల్లలకి ఏమి ఇవ్వాలి అంటే మనం వాళ్ళు దాచిపెట్టాలి. ఉమ్. సో దాచిపెట్టే లక్షణం అనేది వీళ్ళ దగ్గర చాలా తక్కువ ఉంటుంది. సో ఆ దాచిపెట్టే లక్షణం కంపల్సరీగా ఉండాలి కనుక దుర్గాదేవి ఆరాధించడం వల్ల ప్రాక్టికల్ గా వీళ్ళకి ఏ పని ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలనేది ఇక్కడ శని భగవాన్ యాక్టివ్ అవుతాడు. Right. ఏంటి Right. సో దుర్గా అమ్మవారి ఆరాధన చేయడము, తర్వాత నవగ్రహ ప్రదక్షిణాలు, ఆదివారం పాటు నవగ్రహాల ప్రదక్షిణాలు ఇది మిస్ అవ్వకుండా చేసుకోవాలి. ఎందుకంటే చతుర్థ స్థానంలో రవి వీళ్ళకి యోగిస్తారు. తర్వాత శని భగవాన్ ఒక యోగ కారకుడు కావాలన్నా కంపల్సరీ నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం వల్ల Right. మొత్తం అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా వృషభ రాశి వారు చేయాల్సిన అంటే వృషభ రాశి అనగానే లక్ష్మీదేవికి చేసేయండి, లక్ష్మీదేవి కాదు, అమ్మవారికి ప్రత్యేకించి దుర్గా అమ్మవారికి దుర్గమ్మవారికి చేయాలి అని చెప్తున్నారు. అద్భుతం చేసుకుంటూ వీళ్ళకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి లేదా మిథున లగ్నం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.